వాస్తవాలు లైవ్ టీవీకి స్వాగతం. హరీష్ రావు కేటీఆర్ను తప్పుడు ప్రచారాలు మానుకోవాలి అని దేవరగద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి విలేకరుల సమావేశంలో తెలియజేయడం జరిగింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి 10 నెలలు అవుతా ఉంది. ఈ 10 నెలల కాలంలో మేమేమైతే హామీలు ఇచ్చినామో ముఖ్యంగా 6 గ్యారెంటీలకు సంబంధించి ఆల్రెడీ దాదాపు 5 గ్యారెంటీలు ఈరోజు ప్రజలకు అందిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత సౌకర్యమే కానీ, 200 యూనిట్ల కరెంటే కానీ, 2 లక్షల లోపు రుణాల మాఫీ మీకు అందరికీ తెలుసు. ఎంతో ఛాలెంజ్గా తీసుకొని మా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఆ రుణమాఫీ చేయడం జరిగింది. అదే కాకుండా ఆ రోజు మేము మాట ఇచ్చిన మహిళలకు 500 రూపాయలకే సిలిండర్ అందిస్తాము. ఎందుకంటే మహిళలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. వాళ్ళు 1200 పెట్టి సిలిండర్ కొనలేక కట్టెల పొయ్యిల మీద వంటలు చేసుకొని వాళ్ళ ఆరోగ్యాలను కూడా దెబ్బతీసుకునే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మహిళల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఈరోజు మహిళలకు 500 రూపాయలకే సిలిండర్ ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం తీసుకొని ఆ 500 రూపాయల సిలిండర్ ఇస్తూ ఉన్నాం. అదేవిధంగా మహిళలకు వాళ్ళకు పెద్దపీట వేయాలనే లక్ష్యంతో 200 యూనిట్ల కరెంటు కూడా వాళ్ళకే ఉచితంగా, ఈరోజు మహిళలకు 200 కరెంటు కూడా ఉచితంగా ఇస్తూ ఉన్నాం. ఇవే కాకుండా ఇంకా మిగతా పథకాలన్నీ కూడా ముఖ్యంగా ఇందిరమ్మ ఇండ్లు నియోజకవర్గానికి 3500 ఇండ్లు ఆల్రెడీ శాంక్షన్ చేయడం జరిగింది. ఈ సంవత్సరంలో అవి రేపు దసరా నుంచి కూడా ఆ ఇందిరమ్మ ఇండ్లు కూడా ఇవ్వబోతా ఉన్నామని చెప్తా ఉన్నాం. ముఖ్యంగా రైతులకు ఏదైతే మాట ఇచ్చినామో పండించిన సన్న ఓట్ల మీద 500 రూపాయల బోనస్ ఇస్తామని, ఇప్పుడు ఈ ఖరీఫ్ సీజన్ నుంచే 500 రూపాయల బోనస్ కూడా రైతులకు ఇవ్వబోతా ఉన్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. రైతు పక్షపాతిగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ రైతులకు అన్ని విధాలుగా అండగా ఉంటూ ముందుకు పోతా ఉన్నాం. ముఖ్యంగా గతంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఏదైతే రైతులకు సబ్సిడీ ఇచ్చినామో ఆ సబ్సిడీస్ కూడా మళ్ళీ ముందు రాబోయే రోజుల్లో ప్రవేశపెట్టబోతా ఉన్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. సో ఇవే కాకుండా పెన్షన్లే కానీ రేషన్ కార్డులకు కూడా కొత్తగా మేము రేపు అక్టోబర్ 1 నుంచి దరఖాస్తులు తీసుకోవాలని నిర్ణయించడం జరిగింది. దరఖాస్తులు తీసుకొని కొత్తగా రేషన్ కార్డు లేని వాళ్ళందరూ కూడా రేషన్ కార్డులు ఇస్తాము. రేషన్ కార్డులు ఉన్న వాళ్ళందరూ కూడా జనవరి 1 నుంచి సన్న బియ్యం ఇస్తామని చెప్పేసి మా గౌరవ సివిల్ సప్లై మంత్రి గారు శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. అంటే ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు, మంత్రులు, ఎమ్మెల్యేలు ఇట్లా ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుకుంటూ మేము ముందుకు పోతా ఉంటే కొందరు పని లేని వెధవలు హరీష్ రావు అనే వ్యక్తులు రోజు టీవీలలో పేపర్లలో కనిపించాలన్న లక్ష్యంతో ఏవో అడ్డగోలుగా విమర్శలు చేస్తూ ఉన్నారు. ఎక్కడికక్కడ తప్పుడు ప్రచారాలు చేస్తూ ప్రజలను తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా కేటీఆర్ అనే ఒక అంటే అజ్ఞాని ఏమాత్రం చదువుకున్నాడని చెప్తారు కానీ నా దృష్టిలో ఆ క్యాండిడేట్ ఏం చదువుకోలేదని నేను అనుకుంటా ఉన్నాను. ఎందుకంటే ఏమాత్రం ఇంగిత జ్ఞానం లేకుండా, ఏమాత్రం సంస్కారం లేకుండా ఈరోజు రాజీవ్ గాంధీ గారి గురించి ఏకవచనంతో మన కేటీఆర్ గారు మాట్లాడుతూ ఉన్నారు. నీవు ఈరోజు కట్టుకుంటున్న పాయింటు, అంగి, షర్టు, నువ్వు తింటున్న తిండి అదంతా కూడా ఈరోజు నీవు అనుభవించిన పదవులు, నీవు అనుభవిస్తున్న ఆస్తులు కూడా అది కాంగ్రెస్ పార్టీ పెట్టిన భిక్ష అన్నది మర్చిపోయి ఈరోజు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని అక్కడ రాజీవ్ గాంధీ దేశం కోసం ప్రాణాలు అర్పించిన వ్యక్తి, దేశం కోసం ప్రాణాలు అర్పించిన కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి గురించి ఈరోజు రాజీవ్ గాంధీ విగ్రహం గురించి ఈరోజు తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు. బీజేపీ వల్ల మెప్పు పొందడానికి ఈరోజు వాళ్ళు ఏంటంటే వాళ్ళ మోచేతు నీళ్లు దాక్కుంటూ ఈరోజు కేటీఆర్, హరీష్ రావు, కేసీఆర్ గారు ఈరోజు బీజేపీలో మొప్పు ఉండడానికి రాజీవ్ గాంధీ మేము విగ్రహం ఆడబెడితే ఆ విగ్రహం అక్కడ ఉండడానికి లేదని చెప్పేసి ఏదో పగటి కళలు కంటూ రేపు మేము అధికారంలోకి వస్తాము, అధికారంలోకి వస్తే రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తీసుకుపోయి గాంధీ భవన్లో పెడతామని చెప్పి పగటి కళలు కంటా ఉన్నావు. ఇప్పుడే కాదు, జీవితంలో ఎప్పుడు నువ్వు అధికారంలోకి రావు, నువ్వు మర్చిపోవాల్సిందే. ఇట్లా మళ్ళీ రాజీవ్ గాంధీ గారి గురించి మాట్లాడితే నీ బట్టలు ఊడదీసి గాడిద మీద ఎక్కి ఊరేగిస్తామని కూడా ఈ సందర్భంగా కేటీఆర్ హెచ్చరిస్తా ఉన్నా. అడ్డగోలుగా రాజీవ్ గాంధీ గురించి ఇంకా ఎప్పుడు మళ్ళీ ఫర్దర్గా మాట్లాడినా కూడా సహించే ప్రసక్తే లేదని కూడా ఈ సందర్భంగా కేటీఆర్ని హెచ్చరిస్తూ ఉన్నాం. సో అదేవిధంగా హరీష్ రావు కూడా అరే తాటి చెట్టులకు అంత పొడుగు పెరిగినావు కానీ నీకు కూడా ఏమాత్రం ఇంగిత జ్ఞానం లేకుండా ప్రతిదీ విమర్శని నువ్వు 10 ఏళ్ల కాలంలో రెసిడెన్షియల్ స్కూళ్ళను పట్టించుకోలే, రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో భోజనం సరిగ్గా పెట్టలే, రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో ఉంటున్న స్టూడెంట్స్కి చెద్దర్లు ఇవ్వలేని దౌర్భాగ్యులు మీరు ఈరోజు మా గురించి మాట్లాడుతూ ఉన్నారు. హాస్పిటల్లో వసతులు లేవని, అవి లేవని చెప్పేసి మీరు అడ్డగోలుగా దోసుకొని ఈ రాష్ట్రాన్ని అప్పుల కుప్పలుగా చేసినా కూడా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు, ఆయన మంత్రులు అందరూ కలిసి సమన్వయంతో పనిచేస్తూ ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతా ఉన్నారు. ప్రజలందరూ కూడా దాన్ని హర్షిస్తూ ఉన్నారు. మేమంతా కూడా పెద్ద ఎత్తున ప్రభుత్వానికి సహకరిస్తూ ప్రజలు కూడా ముఖ్యంగా ఈరోజు చూసిరు. మేము ఊరికి 5 మందిని, ఓన్లీ 5 మందికి
ఈరోజు ఇన్విటేషన్ ఇచ్చాం. ఒక 5 మంది రండి, మిగతా వాళ్ళందరికీ ఊర్లో ఇస్తాము ఈ 500 రూపాయల సిలిండర్కి సంబంధించిన లబ్ధిదారుల పత్రాలు అని చెప్తే మా పిలుపును అందుకొని 5 మంది కాదు, ఊరికి 50 మంది చొప్పున ఈరోజు ఇక్కడికి వచ్చారంటే ఒకసారి కాంగ్రెస్ పార్టీ పట్ల ఈరోజు తెలంగాణ ప్రజలు ఏ విధంగా విశ్వాసంగా ఉన్నారో ఒకసారి ఆలోచన చేయండి. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మీరు అధికారం పోయిందనే ఇదితో అంతా మతి భ్రమించి మాట్లాడుతూ ఉన్నారు. ఫస్ట్ మీరు హాస్పిటల్కి చూపించుకొని విమర్శ అనేది ప్రశ్నించే విధానం ఏ విధంగా ఉండాలంటే ప్రజలకు నచ్చే విధంగా ఉండాలి. కానీ రోజు విమర్శలే టీవీలలో కనిపించాలి, రోజు పేపర్లలో కనిపించాలని చెప్పేసి అడ్డగోలకు విమర్శలు చేస్తే ప్రజలు కూడా సాధించారు, తాట అదిస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తారు.